తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వం చేపట్టిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో వైసీపీ కోటి సంతకాల ప్రజాఉద్యమం నిర్వహించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం వెంకటరామన్నగూడెం గ్రామంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజారోగ్య రంగాన్ని చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం దెబ్బతీస్తోందని విమర్శించారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైద్య రంగాన్ని సువర్ణ అధ్యయనంగా మారిస్తే చంద్రబాబు ఆ కార్యక్రమాలను నీరుగారుస్తూ ప్రజలకు ఆరోగ్య భద్రత లేకుండా చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఒక దుర్మార్గమైన కూటమి పరిపాలన రాష్ట్ర ప్రజల ఆశయాల్ని వాళ్ళ యొక్క కళలన్నీ కూడా మరి తూట్లు పొడిచేలాగా ఒక దుర్మార్గమైన పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. ఒక దోపిడీ పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. వాళ్ళ కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ వీళ్ళ ముగ్గురు ఆలోచన ఏంటంటే మనం పదవిలో ఉన్నంతకాలం దొరికినట్టు దోచేసుకోవాలి, పనిచేసుకోవాలన్న ఒక దుర్మార్గమైన ఆలోచనతో వెళ్తా ఉన్నారు. ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ విద్యా వైద్యం మీద ఎంతో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని పేద ప్రజలందరికీ కూడా వైద్యం అందించాలి, ఉచిత వైద్యం అందించాలి, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి. అది ప్రభుత్వం యొక్క బాధ్యత. ప్రతి గ్రామం, ప్రతి పట్టణంలో ఉన్న విద్యార్థులందరినీ కూడా చదివించాలి, 100% అక్షరాస్యత సాధించాలి అని ప్రభుత్వ స్కూళ్ళన్నీ కూడా నాడు నేడు పేరుతోటి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి పిల్లలకి నాణ్యమైన విద్య ఇంగ్లీష్ మీడియంలో మనకు మా పిల్లలందరికీ కూడా మరి టాయిలెట్లు బాయ్స్కి గర్ల్స్కి సపరేట్గా పెట్టి మంచి ఆర్ఓ ప్లాంట్ తోటి మంచినీళ్ళు సదుపాయం, రక్షిత మంచినీళ్ళు కల్పించి కొత్త ఫర్నిచర్ ఏర్పాటు చేసి అన్ని బాగు చేయించి హాస్పిటల్స్ అన్ని బాగు చేయించి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి 17 మెడికల్ కాలేజీలు మన రాష్ట్రంలో అప్పటికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన నారా చంద్రబాబు నాయుడు హయాంలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా తీసుకురాలేకపోయాడు, ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేకపోయాడు. మరి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో దూరదృష్టితోటి అక్కడ కేంద్రంలో ఉన్న పెద్దలందరినీ ఒప్పించి 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసి 2023 నాటికే 5 మెడికల్ కాలేజీలు ఓపెన్ చేయించి మిగిలిన 10 కాలేజీలు కొన్ని 50%, 60%, 70% కూడా పూర్తయిన మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు ఆ మెడికల్ కాలేజీల్ని పూర్తిగా ప్రైవేట్ పరం చేయడానికి PPP మోడ్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. పబ్లిక్ ఎక్కడ ఉంది, ఇక్కడ ప్రైవేట్కి అప్పచెప్పేసిన తర్వాత కాలేజీలు దుర్మార్గంగా ఏది ఎలా దోచేసుకోవాలో చంద్రబాబు నాయుడికి తెలిసినట్టుగా ఇంకెవరికి తెలియదు. ఈ నెల 28న ఉదయం 10 గంటలకు కడప హరిత ఫంక్షన్ హాల్లో జరిగే సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన కార్యదర్శిగా ఎన్నికైన ఈశ్వరయ్య అభినందన సభను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర పిలుపునిచ్చారు. కడప సిపిఐ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ సిపిఐ నూతన రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన ఈశ్వరయ్య సిపిఐ కడప జిల్లా కార్యదర్శిగా 3 పర్యాయాలు జిల్లా సమగ్ర అభివృద్ధి, సామాజిక న్యాయం కోసం పేదలకు ఇంటి స్థలం, రేషన్ కార్డు, పెన్షన్, మౌలిక సదుపాయాలు వంటి వాటిపై అవిశ్రాంతంగా పోరాటాలు నిర్వహించారన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన కార్యదర్శిగా ఎన్నికైనటువంటి కమ్యూనిస్ట్ గుజ్జుల ఈశ్వరయ్య గారికి సిపిఐ కడప జిల్లా సమితి పక్షాన అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. కమ్యూనిస్ట్ ఈశ్వరయ్య గారు కడప జిల్లా పులివెందుల తాలూకా తొండూరు మండలం భద్రపల్లి గ్రామంలో ఒక సామాన్య పేద కుటుంబంలో జన్మించినటువంటి ఆయన విద్యార్థి ఉద్యమంలోనే ఏఐఎస్ఎఫ్ ద్వారా జిల్లా స్థాయిలోనూ, రాష్ట్ర స్థాయిలోనూ, జాతీయ స్థాయిలోనూ అనేక విద్యారంగ సమస్యలపైన సమస్యల పోరాటాలు నిర్వహించడమే కాకుండా యువజన సమాఖ్య నేతృత్వంలో రాష్ట్ర స్థాయి నాయకునిగా నిరుద్యోగ సమస్య పైన అనేక పోరాటాలకు నేతృత్వం వహించినటువంటి వ్యక్తి. అదేవిధంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కడప జిల్లా కార్యదర్శిగా 3 పర్యాయాలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన సమస్యలపైన కావచ్చు, కడప ఉక్కు ఫ్యాక్టరీ, కడప ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో పెద్ద ఎత్తున పోరాటం చేసి విభజన హామీలలో పొందుపరిచే విధమైనటువంటి పోరాటం చేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన నిరంతరం పోరాటాలు చేయడమే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అట్టడుగు అణగారిన వర్గాలకు ఆశాజ్యోతిగా నిలబడి వాళ్ళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి సమస్యలపైన పోరాటాలు నిర్వహించడమే కాకుండా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యునిగాను అదేవిధంగా ఏపీ రైతు సంఘ రాష్ట్ర అధ్యక్షునిగా అనేక రాష్ట్ర స్థాయి పోరాటాలలో కీలక భూమిక పోషించినటువంటి వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి సిపిఐ రాష్ట్ర మహాసభలు ఒంగోలులో జరిగినటువంటి నేపథ్యంలో ఆ మహాసభల ఎన్నిక వాయిదా పడినటువంటి నేపథ్యంలో మరి ఈ నెల 21న విజయవాడలో జరిగినటువంటి రాష్ట్ర సమితి సమావేశాలలో పార్టీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా కామ్రేడ్ జి ఈశ్వరయ్య గారిని ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పట్ల కడప జిల్లా సమితి హర్షం వ్యక్తం చేస్తూ మరి ఈ జిల్లా వాసిగా ఈ జిల్లాలో పుట్టి పెరిగి రాజకీయ ఓనమాలు నేర్చుకున్నటువంటి ఈశ్వరయ్య గారిని అభినందించాలనేటువంటి ఆలోచనతోటి కడప జిల్లా పార్టీ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ నెల 28వ తారీఖున హరిత ఫంక్షన్ హాల్లో ఈశ్వరయ్య గారికి అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకు జిల్లాలో ఉన్నటువంటి వామపక్ష ప్రజాస్వామ్య లౌకిక పార్టీ నాయకులను, ప్రజా సంఘాలను, అదేవిధంగా విద్యార్థి యువజన శ్రామిక మహిళా దళిత మైనారిటీ సంఘాల నేతలను, విద్యార్థి ఉద్యమం, యువజన రంగం, రైతు ఉద్యమంలో పనిచేసినటువంటి సహచర మిత్రులను, బంధువులను, శ్రేయోభిలాషులను, అన్ని వర్గాలను కూడా ఈ సందర్భంగా సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఈశ్వరయ్య గారి అభినందన సభను కడప జిల్లా ప్రజానీకం జయప్రదం చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో కలెక్టర్ చెరుకూరి దీప్తికి రజకులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ఉమ్మడి జిల్లా రజక జనసంఘ అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య, ఉమ్మడి జిల్లా మహిళా రజక సంఘం అధ్యక్షురాలు లక్ష్మీ ప్రసన్న వెంటి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కట్లయ్య మాట్లాడుతూ కొన్ని గ్రామాల్లో రజకులకు కేటాయించిన చెరువుల్లో 3 సంవత్సరాల గడువు పూర్తయినప్పటికీ అధికారులు లీజు ప్రతిపాదనలు పంపించినందువల్ల రజకులు నష్టపోతున్నారని అన్నారు. రజకుల సమస్యలపై జిల్లా కలెక్టర్ చెరుకూరి దీప్తికి ఇచ్చిన రిప్రజెంటేషన్పై సంబంధిత అధికారులతో మాట్లాడి సహాయం చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రజక నాయకులు కండ్రిగ సీను, అత్తిలిరాము, గంగవరపు పోసయ్య, కొండపల్లి వెంకటేశ్వరరావు, పెదవేగి శ్రీనివాసరావు, కొండపల్లి సత్యనారాయణ, కదలి సుబ్బయ్యతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ మన రాయమండ్రి వారికి పీజీఆర్ఎస్లో చేసినటువంటి దరఖాస్తు అది నాకు రిఫర్ చేయడం, నేను సెక్రటరీ గారి వ్యవహారాలుగా ఈ రకమైనటువంటి తీర్మానం చేశానని చెప్పారు. సరే, ఆ తీర్మానంపై మీరు కలెక్టర్ గారికి దాని మీద గ్రామ పంచాయతీ యొక్క ఆదాయం పోకుండా, అదేవిధంగా కండిషనల్గా ఏ రోజునైతే మీరు చెరువు అభివృద్ధి చేసేటటువంటి కార్యక్రమం చేపడతారో అప్పుడు ఆ కాలానికి చెరువు అప్పగించే పద్ధతి మీద ప్రతిపాదనలు పంపమని చెప్పడం జరిగింది. ఆల్రెడీ అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ పంచాయతీ విభాగం వారికి కూడా ప్రతిపాదనలు పంపడం జరిగింది. మన గౌరవ కట్లయ్య గారు దీన్ని పర్సూ చేసుకుని దాని మీద ఆర్డర్స్ తీసుకొస్తే చెరువు లీజుకిచ్చేటటువంటి కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి రజక చెరువులు కానివ్వండి, అలాగే ఈ రజకులకు సంబంధించినటువంటి పొలవృత్తులు కానీ, అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి ఈ జీవనోపాధి అయినటువంటి రజక చెరువుల మీద ఏ విధమైనటువంటి అధికారులు ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి పార్షియాలిటీ లేకుండా మీకు తగిన న్యాయం చేస్తారు. అందరు అధికారులు కూడా దీని మీద స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, జీవోలు ఉన్నాయి. ఆ జీవోల ప్రకారం అధికారులు అందరూ కూడా నడుచుకుంటారని చెప్పేసి గౌరవ కట్లయ్య గారికి, అదేవిధంగా రజకులందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తారు. కొవ్వూరు డివిజనల్ పరిధిలో ఉండేటటువంటి రజకుల చెరువుల సంస్థల మీద కొవ్వూరు మీద రావడం జరిగింది. డిఎన్పిఓ గారు లేనందువల్ల మేము ఈ వారిని కొవ్వూరు వారిని మేము కలవడానికి వచ్చాం. ముఖ్యంగా చిలుపనే గ్రామంలో
ప్రతికూల చెరువు విషయంలో ప్రతిపాదనలో డిఎల్పిఓ గారికి పంపించే విధంగా చేయాలని మన ఈబార్డీ గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది. అయితే ఈబార్డీ గారు కూడా బాగా రూల్స్ తెలిసినైనా మన ఇటీవల నేను డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ ఈస్ట్ గోదావరి గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది. ఇప్పుడు కార్యదర్శి గారితో కూడా మాట్లాడడం జరిగింది. అయితే గ్రామ పంచాయతీ వారు సదరు చెరువులను ఎన్ఆర్జీఎస్ సరిగ్గా తప్పిస్తామని సుమారు జూలై 2025 నుంచి కాలయాపన చేసుకుంటూ వస్తున్నారు. ఒక 15 రోజులు తప్పితే ఒక 4 రోజులు దాటి ఇప్పుడు అక్టోబర్ వరకు వచ్చేసింది. కనీసం 5 months. ఈ 5 months కూడా మా ఊళ్ళు యూజ్ చేసుకునే టైంలో ఇబ్బంది లేకుండా ఆ క్రాప్ ఏమైనా చేపట్టలేదు పురుషంగానే చేపలు వేసుకుంటానికి కూడా అవకాశం లేకుండా పోయింది. మరి ఈ 7 months కూడా మా ఊళ్ళకి లాసే. అందువల్ల ప్రతిపాదన త్వరగా పంపించాలని మేము కోరుకుంటున్నాము. ఈ విషయంలో గ్రామ కార్యదర్శి గారు కూడా డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీస్ కూడా కొన్ని జిల్లా కలెక్టర్ గారితో కూడా మాట్లాడేట్టుగా చెప్తున్నారు. అక్కడి నుంచి పంపించిన ప్రతిపాదనలు వాళ్ళు రిప్లై చేసుకుని రావాలని కూడా చెప్పారు. ఈరోజు మేము జిల్లా కలెక్టర్ అదేవిధంగా డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ ఈస్ట్ గోదావరి కూడా కలవడానికి సిద్ధంగా ఉన్నాము. అనేక చోట్ల ఇదే రకమైన బాధపడుతున్నాము. సంబిస్కూడు అనే గ్రామంలో కూడా ప్రజలకు 80 cents చెరువు పిల్లలు పోయాలని చెరువు ఇచ్చారు. ఆ చెరువు ఇచ్చారు 15 days నోటీస్ ఇవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే చెరువు లీజ్ ఎంత వచ్చిందో తెలియక అయోమయంలో ఉన్నారు. ఇదే కేటగిరీ మన సమస్యలు కూడా వచ్చారు. 16,000 కట్టింది ఏకంగా 75,000 ఎలా చేశారు అర్థం అవుతుంది. మేము రివర్స్ చేయమని మేము డిఎల్పీ పోయినా అదేవిధంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ పంచాయతీ వింగ్ ఈస్ట్ గోదావరి గారిని కూడా మేము ఈరోజు కోరదలిసాము. అయితే అన్ని చోట్లగా మాకు అధికారులు అందరూ సహకరిస్తున్నారు. కొన్ని చోట్ల మట్టికి అధికారులు సహకరించలేదు. సహకరించుకోవడానికి కారణం ఏంటంటే కొంతమంది సెక్రటరీకి ప్రతికూల చెరువు మీద జీవో 343 జీవో 822 వెస్ట్ గోదావరి కలెక్టర్ సర్కారు అదేవిధంగా 499 జీవో ఈ జీవోలన్నీ చదవట్లేదు ఏం సహాయం చేయరు కదా మీరు చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అందువల్ల అధికారులు కూడా సెక్రటరీ వారు కూడా ప్రతికూలకు ఉత్పాదన చేస్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. యూఏఈ పర్యటనలో సీఎం చంద్రబాబు ఫుల్ బిజీ. ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడులకు ఆహ్వానం. గ్రీన్ ఎనర్జీ, బ్యాటరీ స్టోరేజ్ పై ప్రముఖ సంస్థలతో చర్చలు. పంచాయతీరాజ్ ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమావేశం. నవంబర్ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా డీడీఓ కార్యాలయాలు ప్రారంభించాలని ఆదేశం. మెల్బోర్న్లో ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ రౌండ్ టేబుల్ భేటీల్లో పాల్గొన్న మంత్రి లోకేష్. లీప్ కార్యక్రమంతో విద్యార్థుల్లో అభ్యాసన ఫలితాలు మెరుగుపడతాయని వ్యాఖ్య. దొంగ నోట్ల ముఠా గుట్టును రట్టు చేసిన విశాఖపట్నం పోలీసులు. మధ్యప్రదేశ్కు చెందిన కీలక నిందితుడి అరెస్ట్, మరో 3 కోసం గాలింపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.